మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవుదాము అనే ఆస్పిరెంట్స్ ఇండియాలో చాలా మంది ఉంటారు. సో ఆ ట్రస్ట్ ని చాలా మంది ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో రీసెంట్ గా నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే నందు గారు అలాగే మధుకర్ గారు, సో వీళ్ళు యూకే కి రావాల్సిన స్టూడెంట్స్ కానీ లేదంటే ఎవరైతే సెటిల్ అవుదాం అనుకున్నారో వాళ్ళ దగ్గర లాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకొని వాళ్ళని మోసం చేశారు అన్నట్టుగా కూడా అలిగేషన్స్ అయితే వచ్చాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్? అండ్ ఆల్సో యూకే బేస్డ్ అంటే వీసాస్ కానీ అలాగే సిఓఎస్ అని అంటారనమాట, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. సో అదంటే ఏంటి అండ్ అలాగే దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఎలా మోసపోయారు అండ్ దాని తర్వాత బాధితులకి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ ఇంటర్నేషనల్ లాయర్ అండ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ కావేటి లా అండ్ ఆల్సో హీ ఇస్ ద సాలిసిటర్ ఫ్రమ్ లండన్ అన్నమాట. సో లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. రైట్. సో చాలా మంది నిజంగానే ఆస్పిరెంట్స్ ఉంటారనమాట, మైగ్రెంట్స్ అవ్వాలి అని చెప్పేసి. వాళ్ళు ఇద్దరు చదువు కోసం కానీ లేదంటే సెటిల్మెంట్ జాబ్ పర్పస్ కానీ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అబ్రాడ్ కి వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది ఉంటారు. సో దీన్ని వాళ్ళ ఎమోషన్స్ ని ఎన్కాష్ చేసుకునే రూపంలో ఈ అలిగేషన్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఫ్రాడ్ కన్నా ముందు మనము యూకే వీసాస్ గురించి కానీ వాట్ ఈస్ సిఓఎస్ అనేది కానీ దాని గురించి క్లియర్ గా చెప్తారా సార్? ఇప్పుడు దాని సిఓస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉంది యూకేలో, మీరు ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలనుకుంటారు. అంటే ఉద్యోగం అంటే ఇప్పుడు ఫారినర్స్, ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్సే కానీ ఎవరన్నా అక్కడ యూకేకి ఎవరన్నా వస్తారు కదా, వస్తే వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ అంటారు, వీళ్ళను ఫారినర్స్ అంటారు కదా, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. కానీ మరి మీరు పర్మిషన్స్ తీసుకోవాలి, అంటే ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఈ కేసులో నందు గారు ఏం చేశారంటే నందూస్ కిచెన్ అని పెట్టేసి మేము షెఫ్స్కు అసిస్టెంట్ కుక్స్కు ఉద్యోగం ఇస్తామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేశారు. మరి మీరు ఉద్యోగం ఇచ్చేటట్టు అయితే మాకు ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని స్పాన్సర్ చేయాలి కదా. మమ్మల్ని స్పాన్సర్ చేయాలంటే మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అంటే అది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కు అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోవాలి, కంపెనీ తరఫున పెట్టుకొని అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ వాళ్ళకు ఫీజులు కట్టాలి. వాళ్ళు ఏం చేస్తారు, మీ లొకేషన్స్కి వస్తారు, చూస్తారు మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చూసి అవన్నీ పర్మిషన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక చిన్న రెస్టారెంట్ అనుకోండి, ఒక ఇద్దరికో ముగ్గురికో పర్మిషన్స్ ఇస్తారు. మీరు చిన్న రెస్టారెంట్ పెట్టి 10 మందిని స్పాన్సర్ చేస్తా అంటే ఇవ్వరు. అంటే మీ సైజు, మీ లొకేషను, మీ నెసెసిటీ, నీడ్ అంతా చూసి ఇస్తారు. ఇప్పుడు నేను గతంలో చూసిన వీడియోస్లలో ఒక బాధితురాలు నాకు జాబ్ ఇచ్చింది, అంటే అసిస్టెంట్ కుక్ లాగా. అక్కడికి వెళ్తే అసలు జాబే లేదు, అక్కడ స్పాన్సర్ చేస్తా అని నా దగ్గర 20,000 పౌండ్స్ తీసుకొని అక్కడికి వెళ్తే 5 గంటలే ఉద్యోగం ఇస్తుంది. మళ్ళా బయట 13, 15 మీరు తక్కువ శాలరీ ఇస్తూ 40 గంటలు ఇచ్చేది 5 గంటలు ఇచ్చి ఇలాంటి నేరాలని చేసి మీరు మా దగ్గర డబ్బు తీసుకొని స్పాన్సర్ చేస్తున్నారు కదా, అది చాలా ఇమిగ్రేషన్ పెద్ద ఫ్రాడ్ అంటారు. మీరు కంపెనీ అడ్డు పెట్టుకొని డబ్బు తీసుకుంటే దాన్ని కార్పొరేట్ ఫ్రాడ్ అని కూడా అంటారు. 2 విషయాలు. మూడోది ఏంటంటే కొంత డబ్బు యూకేలో వాళ్ళ భర్త అకౌంట్లో కొంత తీసుకొని, భార్య అకౌంట్లో కొంత తీసుకొని, కొంత డబ్బు ఏం చేస్తున్నారు, వాళ్ళు సైఫన్ అవుట్ చేస్తున్నారు. ఇండియా అకౌంట్లలో డబ్బులు వేయమని చెప్పి యూకేలో కూడా 10 మంది అకౌంట్లు చెప్పి 10 మంది అకౌంట్లలో డబ్బులు వేయించుకోవటం, యూకేలో కాకుండా ఇండియాలో కూడా వేయించుకోవటం. దీన్ని ఏమంటారంటే లాండరింగ్ ఆఫ్ మనీ అంటారు. ఫైనాన్షియల్ లాస్ లో మనీ లాండరింగ్ అంటారు. అది యూకేలో కూడా నేరము, ఇండియాలో కూడా నేరము. ఎందుకు? ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా దగ్గర స్పాన్సర్ చేస్తాము, ఉద్యోగం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకోకూడదు, అది ఫ్రాడ్ కదా. మీరు డబ్బు తీసుకున్నారంటే దట్ ప్రొసీడ్స్ ఆర్ దట్ ప్రొసీడ్స్ ఆర్ ఆఫ్ క్రైమ్. ఆ డబ్బుని యూకేలో పెట్టకుండా మీరు యూకేలో ట్యాక్సులు ఇవేజన్ చేస్తూ ట్యాక్సులు కట్టకుండా, అంటే ఇమిగ్రేషన్ తెలియకుండా, యూకే అథారిటీస్ తెలియకుండా, ఇండియన్ అథారిటీస్ తెలియకుండా మీరు ఇండియాలో కొంతమంది అకౌంట్లు ఇచ్చేసి వాళ్ళకు సంబంధం లేని వాళ్ళ అకౌంట్స్లలో ఇచ్చేసి మీరు ఆ విసులుబాటు చేసుకొని మీరు వాళ్ళ దాంట్లో వేయిస్తున్నారు. ఇండియాలో కూడా మీరు ఏదైతే డబ్బు వేయిస్తున్నారో అది కూడా లాండరింగ్ ఆఫ్ మనీ అంటారు. ఈ మనీ లాండరింగ్ కూడా చాలా సీరియస్ అఫెన్సెస్. అంటే ఇప్పుడు నందు గారి ఫ్యామిలీ ఏదో యూట్యూబ్లలో వచ్చి ఇన్స్టాగ్రామ్లో వచ్చి మా ఆయనకు నాకు సంబంధం లేదు, ఆయన కంపెనీ ఓనరు,
కొంతమంది అడ్వకేట్లతోని యూట్యూబ్లలో పెట్టిస్తున్నారు ఇంటర్వ్యూలు. ఏమని కంపెనీ లిమిటెడ్ కంపెనీ, ఇప్పుడు లిమిటెడ్ కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా కూడా లిఫ్టింగ్ ఆఫ్ ద కార్పొరేట్ వీల్, దీని వెనకాల ఎవరున్నారు, ఆఫీసర్స్ ఎవరు, షేర్ హోల్డర్స్ ఎవరని చూస్తే మీరే కదా, హస్బెండ్ అండ్ వైఫ్ మీ ఇద్దరే కదా. మరి మీ Correct. అకౌంట్లలో వేయించుకున్నారు కదా. మరి అకౌంట్స్లలో వేయించుకున్నాయి కూడా మీరు ఈ బాధితుల అకౌంట్స్ నుంచి వేయించుకున్నారు కదా, వాళ్ళతో టెక్స్ట్ మెసేజ్లు పెట్టించుకున్నారు కదా, వాళ్ళతో ఫోన్లు మాట్లాడారు కదా. ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయండి. ఇవన్నీ Okay. కూడా డిజిటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు వాటిని చెరిపేసినా కూడా, వాట్సాప్లో మీరు ఇరేజ్ చేసినా కూడా, వాట్సాప్ కంపెనీకి సపీనో చేస్తే డిస్కవరీలో అన్నీ వస్తాయి. బ్యాంకు Okay. వాళ్ళు కూడా డిస్క్లోజ్ చేస్తారు ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందని, ఎందుకు వచ్చింది డబ్బని. అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా బయటికి తీస్తారు బ్యాంకు వాళ్ళు. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఫ్రాడు, కార్పొరేట్ ఫ్రాడు, మళ్ళీ ఇమిగ్రేషన్ ఫ్రాడు, చీటింగ్ కూడా ఉంది వీళ్ళకు. ఇప్పుడు వీళ్ళకు మీకు మీ దగ్గర ఉద్దేశమే లేదు, పని ఇచ్చే ఉద్దేశం లేదు, స్పాన్సర్ చేసే ఉద్దేశమే లేదు, ఇంటెంట్ టు డిఫ్రాడ్ ఉంది కదా, చీటింగ్ చేస్తున్నారు కదా. డబ్బులు Hmm. తీసుకొని మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, డబ్బులు తీసుకొని వాళ్ళకు మీరు స్పాన్సర్షిప్ ఇవ్వట్లేదు, మీరు అసలు డబ్బే తీసుకోవడానికి అర్హత లేదు ఇమిగ్రేషన్ లా ప్రకారం. దాని తర్వాత డబ్బులు తీసుకొని వాటి మీద ట్యాక్సులు కట్టట్లేదు. అదే కాకుండా మీరు 10 మంది అకౌంట్స్ ఇచ్చేసి మనీ లాండరింగ్ చేస్తున్నారు. యూకేలే కాకుండా మేమేదో యూకే సిటిజన్లము, మీరు మమ్మల్ని ఏమీ పీకలేరు అని చెప్పేసి ఇండియాలో కూడా వేయించుకుంటున్నారు అకౌంట్లలో. మరి Okay. వాళ్ళు కూడా ఇండియాలో కూడా డబ్బులు వేస్తే ఇండియాలో కూడా కేసులు అవుతున్నాయి కదండి. చాలా మంది ఇండియా కూడా వెళ్ళిపోయారు, ఇండియాలో కూడా ఎఫ్ఐఆర్ కట్టారు, ఇండియాలో కూడా లుకౌట్ నోటీసులు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఇండియాకి వస్తే ఇండియాలో కూడా అరెస్ట్ అవుతారు, యూకేలో కూడా అరెస్ట్ అవుతారండి. ఇప్పుడు మా దగ్గరికి, మా ఫర్మ్కు 8 మంది బాధితులు అప్రోచ్ అయ్యారు, వాళ్ళందరూ ఎవిడెన్స్లు ఇచ్చారు. 1 కాదు 2 కాదు, ఇట్లా మేము విన్నది ఏంటంటే 100 మంది దగ్గర కనీసం 2-3 ఏళ్ల నుంచి చేస్తుంది ఈమె అని చెప్పి వింటున్నామండి. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఒకవేళ కంప్లైంట్స్ ఫైల్ చేస్తే యూకేలో క్రౌన్ ప్రాసిక్యూటర్ కంప్లైంట్ చేస్తే భార్యాభర్తలు ఇద్దరూ జైలుకు పోతారు. జైలుకు పోయిన తర్వాత వాళ్ళకి ఏం ఉండదండి, ఇంకా ఫ్యూచర్ ఉండదు. ఎందుకంటే మీకు అర్హత పోతుంది. మీకు అంటే That was మీకు మీకు స్పాన్సర్షిప్ చేసే అర్హత పోతుంది. మీకు ఇల్లులున్నా లేకపోతే బ్యాంకులలో అకౌంట్లు ఏమున్నా కూడా కన్ఫిస్కేట్ చేస్తారు. ఇండియాలో కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, యూకేలో కూడా అరెస్ట్ చేస్తారు. మీరు 10 సంవత్సరాలు జైలు టర్మ్ ఉందండి యూకేలో కూడా, ఇండియాలో కూడా. ఇవన్నీ చాలా సీరియస్ అండి, నంబర్ 1. right, sir, రెండోది right. మీరు క్వశ్చన్ అడిగారు, మరి వీళ్ళు రికవర్ చేసుకోవచ్చా ఈ బాధితులు అంటే 100% రికవర్ చేసుకోవచ్చు, నంబర్ 1. నంబర్ 2, ఇంట్రెస్ట్ కూడా రికవర్ చేసుకోవచ్చు. మళ్ళీ మూడోది ఏంటంటే, ఇమిగ్రేషన్కి అప్లికేషన్స్ పెడితే మీకు టెంపరరీ ప్రొటెక్షన్ స్టేటస్ కూడా ఇస్తున్నారు ఇమిగ్రేషన్ వాళ్ళు. దాని తర్వాత మీరు కోఆపరేట్ చేసి 100 మంది దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకుని 2-3 సంవత్సరాల నుంచి మోసాలు చేసినట్టు ఒకవేళ అందరూ ప్రూవ్ చేయగలిగితే గవర్నమెంట్కి, వీళ్ళకందరికి కూడా అంటే అమెరికాలో గ్రీన్ కార్డులు అంటారు దాన్ని, టెంపరరీ కాకుండా పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు. ఇంగ్లాండ్లోనూ, ఆస్ట్రేలియాలో, కెనడాలో, న్యూజిలాండ్లో పిఆర్ అంటారు దాన్ని, పర్మనెంట్ రెసిడెన్సీ. అంటే అక్కడ Right. ఉండడానికి కూడా వెసులుబాటు చేయిస్తారు ఇమిగ్రేషన్ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇందులో వీళ్ళు హ్యూమన్ రైట్ వయలేషన్స్ కూడా ఉన్నాయి. దీన్ని మోడర్న్ డే స్లేవరీ అని కూడా అంటారు, లేబర్ ట్రాఫికింగ్ అని కూడా అంటారమ్మా. ఇవి ఇంటర్నేషనల్ అంటే యూరోపియన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా వయలేషన్స్, ఉల్లంఘనలు జరుగుతున్నాయి ఇక్కడ. రైట్ సార్, రైట్ సార్. అంటే ఈ లెవెల్లో జరిగింది అంటే మీరు అన్నట్టుగా ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్, అలాగే కార్పొరేట్ ఫ్రాడ్, ఇమిగ్రేషన్ ఫ్రాడ్ అండ్ ఆల్సో హ్యూమన్ రైట్స్ వైలేషన్ కూడా, అంటే ఈ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు అంటే, అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న అక్కడ మోసపోయిన వాళ్ళు మీ దగ్గర చాలా మంది వచ్చి వాళ్ళ గురించి చెప్పారు, దాన్ని కూడా షేర్ చేసుకున్నారు కదా. సో చాలా స్టోరీస్ ఉండుంటాయి కదా, దాంట్లో ఏదైనా చెప్పగలుగుతారా సార్? అందరి ఒకే టైప్ ఆఫ్ మోసమా, లేదంటే ఏదైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా దాంట్లో? లేదు, కొంతమంది అక్కడ వర్క్ చేసే వాళ్ళ దగ్గర, డిపెండెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, కొంతమంది స్టూడెంట్స్ దగ్గర డబ్బు తీసుకున్నారు, కొంతమందికి వీసాలు అయిపోతున్నాయంటే కూడా డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమవుతుందంటే అండి, యూకేలో ఏ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ చదువుకోవడానికి వస్తారు, ఏదో వర్క్ పర్మిట్లు లక్షల డాలర్లు ఖర్చు పెట్టుకొని భార్య పిల్లలతో వస్తారు, పని చేసుకొని జీవితం చక్కబెట్టుకోవాలని. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు, మీరు యూకే పాస్పోర్ట్ తీసుకున్నాం మేము యూకే సిటిజన్స్, మీరేదో ఇండియన్ సిటిజన్స్, మీరు ఏమి చేయలేరు మమ్మల్ని అని అంటే, దెర్ ఇస్ నోబడీ బియాండ్ లా కదండి. ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఎవరు నేరం చేస్తే వాళ్ళు దానికి పనిష్మెంట్కు అర్హులే.
మూడోది ఏంటంటే మీరు ఎవరైతే వీళ్ళందరూ పాపం వీళ్ళందరూ అంటే వాళ్ళు డెలికేట్ సిచ్యువేషన్స్ కూడా వీళ్ళందరూ ఇక్కడ యూకేలో సొలిసిటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలన్నా వినాలన్నా కూడా 350 పౌండ్స్ తీసుకుంటామండి మేము సొలిసిటర్స్ మీ. అంటే మీ స్టోరీ వినటానికి కూడా 350 పౌండ్స్ తీసుకోవాలంటే 350 పౌండ్స్ అంటే 50,000 రూపాయలండి గంటకి. ఎవరు ఇవ్వగలుగుతారు వీళ్ళు? మళ్ళీ రెండోది సొలిసిటర్స్ ఎవరు ఫ్రీగా విని సలహాలు ఇచ్చి చేయరండి. నేను ముందుకు వచ్చాను, నేను న్యాయం చేకూరుస్తానని. సో వీ వాంట్ టు హెల్ప్ దీస్ ఇండియన్ కమ్యూనిటీ. ఇలాంటి చాలా మోసాలు జరుగుతున్నాయి యూకేలో కూడా. ఇలాంటి మోసాలు అమెరికాలో కూడా బోలెడని మోసాలు జరుగుతున్నాయి, చాలా కంట్రీస్లో జరుగుతున్నాయి. మేము యుఎస్లో కూడా మాకు ఆఫీసెస్ ఉన్నాయి, యుఎస్లో కూడా ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేస్తాము. ఇండియాలో కూడా మోసాలు జరిగితే ఇండియాలో కూడా నేను చాలా కేసులు హ్యాండిల్ చేశానండి, కేసులు కూడా కట్టించానండి. అంటే న్యాయ పోరాటం అండి, న్యాయం చేకూర్చాలి. ఇప్పుడు ఒక లాయర్గా మేము ప్రమాణం చేస్తాము రాజ్యాంగం మీద, న్యాయం చేకూరుస్తామని. దీన్ని ప్రోబోనో వర్క్ అంటారు. అంటే ఫర్ పబ్లిక్ గుడ్ కొంత చెయ్యాలండి. ఇది నేను వాలంటరీగా తీసుకొని చేద్దామని ముందుకు వస్తున్నానండి. రైట్ సార్. ఎంతో మంది మిమ్మల్ని ట్రస్ట్ చేసి అంటే మీ ఇంత ఎక్స్పీరియన్స్ ని అండ్ ఆల్సో మీకు కూడా కొన్ని రిసోర్సెస్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళంతా కూడా మీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకున్నారు అండ్ మీ సర్వీస్ ని యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే వీళ్ళు నెక్స్ట్ వాళ్ళకి యూకే గవర్నమెంట్ నుండి కానీ ఇటు ఇండియా గవర్నమెంట్ నుండి కానీ ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అండ్ వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఏం చేయాలంటారు నెక్స్ట్? యూకే గవర్నమెంట్ నుంచి ఇమిగ్రేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి వర్క్ వీసాలు ఏదైనా ఇవ్వాలంటే. రెండోది మీరు అక్కడ హైకోర్ట్స్లలో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లలో కేసులు యూకేలో వేస్తే మీకు రికవరీ ఆఫ్ మనీ తీసుకోవచ్చు. మూడోది ఏంటంటే మీకు హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ అయినవి, మోడర్న్ స్లేవరీ జరిగింది కనుక మీకు అక్కడ ఉండటానికి కూడా వెసులుబాటు జరుగుతుందండి. ఇమిగ్రేషన్ వాళ్ళు మీకు ఇస్తారు ఇవన్నీ. కానీ మీరు కోఆపరేట్ చేయాలి, ముందు బయటికి రావాలి. మీరు భయపడి ఒక సొలిసిటర్స్ దగ్గర పోయి మాట్లాడకుండా, ఎవరికి చెప్పకుండా మీలో మీరు నలిగిపోయి ఏదో తెలుగు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళకి మీ బాధ చెప్పుకొని యూట్యూబ్ ఛానళ్ళలో పెడితే ఏమి జరగదండి. దే షుడ్ కమ్ అవుట్ అండ్ దే షుడ్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళ హక్కులు వాళ్ళను ఎన్ఫోర్స్ చేసుకోవాలి. రాజ్యాంగ హక్కులు ఇవన్నీ ఉన్నాయి హక్కులు వీళ్ళకు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి, చెప్పుకోవాలి, ముందుకొచ్చి కంప్లైంట్లు ఫైల్ చేసి వీళ్ళు ఏదో సినిమాలో యాక్టింగ్ చేశాము, చిరంజీవి గారితో ఫోటోలు దిగాము, మేము చాలా గొప్పోళ్ళము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే వీళ్ళు బెదిరింపుల కాల్స్ కూడా చేయిస్తున్నారంట ఎవరైతే బాధితులు ఉంటారో. పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేస్తే కూడా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేయిస్తున్నారంట రాజకీయవేత్తలతోని. ఇప్పుడు రేపు నాకు ఫోన్ వచ్చినా నేను అంటే నేనైతే భయపడను, బట్ లాయర్లు కూడా కొంతమంది వాళ్ళు హైర్ చేశారు, వాళ్ళతో కూడా వీడియోలు పెట్టిస్తున్నారు. సో బాధితులు భయపడతారు కదండి లాయర్లతో కూడా పెట్టిస్తే. ఇప్పుడు నాకంటే భయం లేదు, ఎందుకంటే నేను ఇండియాలో కూడా లా చదువుకున్నాను, ఇండియాలో కూడా గోల్డ్ మెడలిస్ట్ లాలో, లండన్లో లా చదువుకున్నాను, లండన్లో ప్రాక్టీస్ చేస్తాను, అమెరికాలో లా చదువుకున్నాను, ఆస్ట్రేలియాలో లా చదువుకున్నాను, డాక్టరేట్ లా చదువుకొని అంతర్జాతీయంగా ఒక 20 ఆఫీసెస్ ఉన్నాయి నాకు. నాకేం భయం అలాంటిది ఏమి ఉండదు. నేను న్యాయం కోసం పోరాడతానండి. ఎవరన్నా మీ ప్రేక్షకులు ఎవరన్నా చూసి కాంటాక్ట్ చేయాలంటే దే కెన్ కాంటాక్ట్ ది ఐ డ్రీమ్, దే కెన్ ఆల్సో కాంటాక్ట్ మీ ఆన్లైన్, ఐ కెన్ హెల్ప్ దెమ్ అండి. డెఫినెట్లీ సార్. ఎంతో మంది సోషల్ మీడియాలో వాళ్ళ స్టోరీస్, మేము ఇలా మోసపోయాము, మాకు ఇలా మాట్లాడారు, ఇలా ప్రామిస్ చేశారని చెప్పి చాలా మంది వీడియోస్ పెడుతున్నారు. మీరు అన్నట్టుగా యూట్యూబ్ ఛానల్స్ ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ నిజంగా మీలాంటి వాళ్ళని కాంటాక్ట్ అయితే మాత్రమే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే సార్ ఇప్పుడు ఎవరైనా సరే మీరు అన్నట్టుగా చాలా మంది చాలా రకాల మోసాలు చేస్తూ ఉన్నారు కదా. సో ఎవరైనా సరే ఇలా యూకే కానీ యుఎస్ కానీ వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని నమ్మాలి? ఎందుకంటే కన్సల్టెన్సీస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ నేమ్ ని ఫేమ్ ని యూజ్ చేసుకుని ఇది చేస్తున్నారు. ఇంత నమ్మారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ పోతారులే అని అనుకుని ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద మోసం జరిగింది కదా సార్. అంటే ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తారు? ఇప్పుడు కమింగ్ వాళ్ళు ఎలాంటి మోసపోకుండా ఉండాలి అంటే? ఫస్ట్ థింగ్, బయర్ బి అవేర్ అని ఒక నినాదం ఉందమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూర్ గోయింగ్ యూ షుడ్ డూ సమ్ బేసిక్ రీసెర్చ్, నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి వస్తున్నారనుకోండి, స్టూడెంట్కు ఉన్న అర్హతలు ఏమిటి? మనకు ఆన్లైన్లో అన్ని చదువుకోవచ్చు, యూకే గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఉన్నాయి అన్ని. ఒకటి. రెండోది ఏంటంటే ఎంప్లాయీస్ రైట్స్ ఏముంటాయి, మనకు అర్హతలు ఏముంటాయి ఎంప్లాయీగా, మనకు ఎంప్లాయర్గా ఉన్న ఆబ్లిగేషన్స్ ఏంటి, మనకు బిజినెస్ లాస్ ఏంటి, కాంట్రాక్ట్ లాస్ ఏంటి, ఇమిగ్రేషన్ లాస్ ఏంటి, కొంత బేసిక్ రీసెర్చ్ చేసుకోవాలమ్మా. చేసుకుంటే యూ విల్ బి ఏ ఇన్ఫార్మ్డ్ సిటిజన్. మీకు ఎవరితోని భయం ఉండదు. అప్పుడు లీగల్గా చేస్తారు. చాలా మంది ఏమంటున్నారంటే ఈ సోషల్ మీడియా మాధ్యమంలో
మేమే అక్కడికి స్టూడెంట్గా వెళ్ళాము, మాకే వీసాలు సరిగ్గా లేవని భయపడుతున్నామని. మీరు విక్టిమ్ ఆఫ్ క్రైమ్ అని ప్రూవ్ చేయగలిగితే, మీరు విక్టిమ్స్ కదా, ప్రూవ్ చేయగలిగితే మీకు వెసులుబాటు ఉంది. మీకు అంటే వ్యవస్థ మీకు సపోర్ట్ చేస్తది. బికాజ్ మీకు అన్యాయం జరిగింది గనక. మిమ్మల్ని ఏమి జైలుకి పంపరు వాళ్ళు. మిమ్మల్ని Yes, sir. తీసుకొని గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ వాళ్ళు, క్రౌన్ ప్రాసిక్యూషన్ వాళ్ళు మిమ్మల్ని విట్నెస్‌గా తీసుకొని, గవర్నమెంట్ విట్నెస్‌గా తీసుకొని, మీకు ప్రొటెక్షన్ ఇస్తూ, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తూ, ఇమిగ్రేషన్ ప్రొటెక్షన్ ఇస్తూ, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తూ, మీకు అన్ని విధాలైన ప్రొటెక్షన్ ఇచ్చి, మీకు వీసాలు కూడా ఇస్తారు. మీకు మనీ రికవరీ కూడా చేయడానికి చేస్తారు. ఎందుకు? ఇలాంటి వాళ్ళు ఇలాంటి దేశాలలో ఉండకూడదని. రైట్ అంటే సార్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ పనిష్మెంట్ అమ్మా. ఓకే. ఓకే సార్. సో వాళ్ళు ఎంత డ్యూరేషన్ లో వాళ్ళ మనీని రికవర్ చేసుకోగలుగుతారా సార్? ఎందుకంటే ఇండియాలో ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నప్పటికీ కొంచెం డిలే అయితే ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ యూకేలో ఎలా ఉంటుంది? 3 to 6 మంత్స్‌లో చేసేసుకోవచ్చమ్మా. యూకే ఇస్ వెరీ ఫాస్ట్ సిస్టమ్. ఒకటేమో సివిల్ క్లెయిమ్ ఏసుకోవచ్చు, క్రిమినల్ కేసులేసుకోవచ్చు, మళ్ళీ ఇమిగ్రేషన్ క్లెయిమ్స్ కూడా ఏసుకోవచ్చు. మళ్ళీ హ్యూమన్ రైట్స్ కింద కూడా వాళ్ళకు అర్హతలున్నాయి. దాంతో పాటు వాళ్ళకు ఇంట్రెస్ట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, వాళ్ళ లాయర్ ఫీజులు క్లెయిమ్ చేసుకోవచ్చు, లిటిగేషన్ ఎక్స్‌పెన్సెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. పెయిన్ అండ్ సఫరింగ్ కూడా మీరు టాట్ లాలో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది భార్య పిల్లల్ని పంపించేశారు. సెపరేషన్ ఆఫ్ ఓకే. ఫ్యామిలీస్ జరిగాయి. ఉద్యోగాలు పోయినవి, మీకు ఆపర్చునిటీస్ పోయినవి. ఇవన్నీ కూడా మీరు పెయిన్ అండ్ సఫరింగ్, ఎంతో స్ట్రెస్‌లో ఉన్నారు మీరు. మీరు ఎన్నో రాత్రులు నిద్రపోలేదు మీరు. ఎంతోమంది డిప్రెషన్‌లోకెళ్లారు. ఎంతోమందికి తలనొప్పిలేస్తుంది. ఎంతోమంది నిద్రపోకుండా, ఫ్యామిలీస్‌తోని కాంటాక్ట్ చేయకుండా ఐసోలేషన్ అయ్యి, ప్రెక్లూడ్ అయి ఉన్నారు. దీన్ని పెయిన్ అండ్ సఫరింగ్ అంటారమ్మా. దానికి కూడా సూ చేసుకోవచ్చు. రైట్ సార్. అండ్ ఎన్ని ఎవిడెన్సెస్ ఉన్నా ఇప్పటివరకైతే ఇది ఇంకా అప్రూవ్ అవ్వలేదు కదా సార్? అంటే వీళ్ళందరూ ప్రూవ్ చేసుకోవాలి కదమ్మా! బయటికి రావాలి. చేసుకోవాలి. రైట్. ఊరికే యూట్యూబ్ ఛానళ్ళలో, ఫేస్‌బుక్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే సరిపోదు గదమ్మా! దే హావ్ టు ఫైల్ కంప్లెయింట్స్. కొంతమంది ఫైల్ చేశారు, చేస్తూనే ఉన్నారు. మేము రైట్. అడ్వైజెస్ ఇస్తున్నాము క్లయింట్స్‌కి, చేస్తాం గూడా. ఓకే సార్. అండ్ పర్ఫెక్ట్. అండ్ యూకేలో కూడా ఇప్పుడు ఇది ప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్లీ అందరూ ముందుకొస్తున్నారు కాబట్టి మీలాంటి లాయర్స్ దగ్గరికి వాళ్ళెళ్లి వాళ్ళ పెయిన్ అంతా షేర్ చేసుకొని అండ్ ఆల్సో డాక్యుమెంట్స్ పరంగా, ఎవిడెన్సెస్ పరంగా కూడా వాళ్ళు మీకు సపోర్టివ్ గా ఉంటేనే ఇదంతా పాసిబుల్ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి సార్? ఇదర్ యూకే లా పరంగా కానీ, ఇండియా లా పరంగా కానీ? 10 ఇయర్స్ జైల్ టర్మ్ అమ్మా. 10 ఇయర్స్ ఓకే. జైల్ టర్మ్. మనీ లాండరింగ్ అఫెన్సెస్‌కు చాలా సీరియస్ అఫెన్సెస్ యూకేలో ఇండియాలో కూడా 10, 20 ఏళ్ళు జైలుకి పోయినా కూడా నేను ఆశ్చర్యపోను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఎవరైతే ఇలా బాధితులున్నారో వాళ్ళు మీలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కదా? డెఫినెట్‌గా అవ్వచ్చమ్మా. యూకేలో మనకు ఉన్న హైదరాబాద్‌లో 3 వాళ్ళు. ఆఫీసెస్ ఉన్నాయి. విజయవాడలో ఆఫీసెస్ ఉన్నాయి. వి హావ్ 6 ఆఫీసెస్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. వి హావ్ 6 ఆఫీసెస్ ఇన్ యూఎస్ఏ. వి హావ్ 1 ఆఫీస్ ఇన్ లండన్ అమ్మా. దే కెన్ కాంటాక్ట్ అస్ ఎనీవేర్. ఎవరైనా గూగుల్‌లో శ్రీనివాస్ కావేటి అని కొట్టినా, చాట్‌జీపీటీని అడిగినా కూడా నా ఫోన్ నంబర్స్‌తో పాటు, అడ్రెస్‌లతో పాటు అన్నీ వస్తాయమ్మా. దే కెన్ కాంటాక్ట్ అస్. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థాంక్స్ ఫర్ ద సర్విస్. అండ్ ఆల్సో డెఫినెట్లీ ఇంతమంది అన్యాయానికి గురయ్యారు కాబట్టి అండ్ మీ ద్వారా వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా. ఉంటాను. థాంక్ యూ. నమస్కారం.